హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇలా ముచ్చట ఏంటంటే మా చిట్టు తల్లి ఫస్ట్ డే స్కూల్కి పోతుంది. మరి ఫస్ట్ డే స్కూల్కి ఎట్లా పోతుంది? ఏడుస్తుందా? మంచిగానే ఉంటుందా? స్కూల్లో ఎట్లుంటది పూర్తిగా చూడండి. స్కూల్కి పోదాం అనగానే పొద్దున్నే లేచిర్రు. ఫస్ట్ డే రిషాన్కి కూడా ఫస్ట్ డేనే ఇవాళ, అంటే ఫస్ట్ క్లాస్ రిషాన్. కానీ ఈ రోజు ఫస్ట్ డే అనమాట స్కూల్కి పోవడం. ఇద్దరిని కలిసి ఒకటేసారి స్కూల్కి తీసుకుపోతున్నాం. చిట్టతల్లికి మాత్రం ఇది ఫస్ట్ డే స్కూల్. డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసినాం. ఇంటి దగ్గరనే ఏబీసీలు నేర్చుకుంది. సో డైరెక్ట్ ఎల్కేజీకి వాళ్ళు ఒప్పుకున్నారు. చిట్టతల్లి లేవమనగానే లేచింది, మంచిగా రెడీ అయింది, హుషారుగా ఉంది. నేను స్కూల్కి పోతా అంటుంది. సరే చూద్దాం ఎట్లా పోతుందో. రెడీ అయింది, చూద్దాం రండి. చిట్టతల్లి మంచిగా రెడీ అయి పడుకుంది. క్యూట్గా రెడీ అయింది పాపం. స్కూల్కి పోనంటలేదు, ఏమంటలేదు. మంచిగా రెడీ అయింది. పోదాం పా అంటుంది స్కూల్కి. పాపం నిద్ర పోతాంది, లేపబుద్ధి అయితే. పొద్దున్నే రెడీ అయింది లేచి స్కూల్కు అంటే తొందర లేచింది, రెడీ అయింది. మంచిగా రెడీ చేసిన, 2 పిలకలు వేసిన. మమ్మీ నిద్ర వస్తుందని పడుకుంది. మంచిగా నిద్ర డీప్ స్లీప్లు ఉంది కదా. స్కూల్ టైం అవుతుంది, లేపాలి. ఇక చిట్టతల్లి నాని పడుకుంది. దారా లేవు. బాటిల్ వేసుకో, నీ కొత్త బాటిల్ వేసుకో కొత్తది. మంచిగా ఉందిరా, నడవవా? మంచిగా ఉంది బాటిల్, కొత్త బాటిల్. మంచిగా రెడీ అయింది క్యూట్గా. చెల్లుటి ఇంకా మంచిగా ఉంటే చిన్న డాడీ బాటిల్ ఇది. పోదామా స్కూల్కి? చిట్టతల్లి స్కూల్కి పోదామా? కొత్త కదా, పోదామంటుంది. చూద్దాం పోయినాక ఏం చేస్తుందో. లెట్స్ గో. పోదామా స్కూల్కి? చిట్టతల్లి ఇటు చూడు. అయ్యో ఇటు చూడు, చిట్టతల్లి ఫస్ట్ టైం స్కూల్కి పోతుంది. ఇటు చూడు, డ్రెస్ లోడాస్ ఉంది, బెల్ట్ లేదు. బెల్ట్ చిట్టతల్లి ఇటు చూడు వేసుకుంటాను బ్యాగ్. నీ బ్యాగ్ తీసుకోవాలి. పట్టుకత్తపా, నేను పట్టుకత్తపా. మరి ఎల్కేజీ పిల్లలు. అన్నయ్య క్లాస్ కాదు. బాయ్ రిషాన్, బాయ్. చిట్టాలి nicely listen to the teachers when they are explaining. You will be great. Okay? Sit hot for the month. Take first day of life. If you win, first day anta manchiga hoyi కూర్చుంటుంది. Be very nice. That means you will lead forward. If you lose, చిట్టాలి bye. So full day. Are you following, children? So you ask your parents to take the books and very strict. Uniform is shoes, socks. ఫస్ట్ డే కదా, ఎంత ఏడుస్తాను అనుకున్నా కానీ కొంచెం కూడా ఏడవలేదు. హ్యాపీగానే వెళ్ళింది, హ్యాపీగానే వచ్చింది. చాలా యాక్టివ్గా ఉంది పాప కూడా. ఎక్స్పెక్ట్ చేయలే. రిషాన్ కూడా ఫస్ట్ డే అసలు ఏడవలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 2 years బ్యాక్ రిషాన్ కూడా స్కూల్కి ఎట్లా పోయిండో చూడుండ్రి. చిన్నప్పుడు రిషాన్ ఎట్లున్నాడో చూడుండ్రి, కొంచెం లడ్డుగా ఉండే. మేము అసలు ఏం చెప్పలేదు, వాడే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళడం నా బాధ్యత అన్నట్టు వేయండి. అసలు మా దిక్కు చూడని కూడా చూడలేదు, డైరెక్ట్ పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. మేమైతే షాక్ అయినాం.
కూర్చోడా కూర్చో కూర్చో. కూర్చోడా. రిషాన్ని స్కూల్లో జాయిన్ చేసి కిందనే చాలా సేపు ఉన్నాము, గంట సేపు ఉన్నాం. ఏమైనా ఏడుస్తాడేమో భయపడతాడేమో అనుకొని చాలాసేపు ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు అయిన తర్వాత వచ్చినాం. వచ్చేసరికి రిషాన్ అసలు ఎట్లున్నాడంటే నన్ను చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. ఏ పిల్లల బుక్స్ వచ్చేసినాయి, బాగానే ఉన్నాయి పిల్లల బుక్స్. మా చిట్టతల్లి ఎల్కేజీనే కానీ మస్తు బుక్కులు ఇచ్చారు. చూద్దాం పిల్లల బుక్స్. ఇవేమో రిషాన్వి టెక్స్ట్ బుక్స్. ఇక కొన్ని బుక్స్ ఏమో తీసుకుపోయిండు స్కూల్కి కావాలని చెప్పి. ఇవేమో చిట్టతల్లి బుక్స్. చిన్నప్పుడు బుక్స్ బాగుంటాయి, పిల్లల బుక్స్ అయితే మస్తు ఉంటాయి. చూద్దాము. యాపిల్. ఇదేమో రైటింగ్ బుక్, ఏబిసిడీలు రాయడానికి. ఇదేమో కలరింగ్ బుక్, కలర్స్ చేయడానికి. ఇట్లాంటి అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి పిల్లలకు, మస్తు ఇంట్రెస్ట్. మా చిట్టతల్లికి అయితే మస్తు వేస్తుంది బుక్స్. చిట్టతల్లి బుక్లు అయితే మస్తు కలర్ఫుల్ ఉన్నాయి. ఆహా, కొత్త బుక్కులు భలే వాసన వస్తాయి. ఆ డైలాగ్ గుర్తొచ్చింది, ఎందుకంటే మంచి స్మెల్ వస్తాను నిజంగానే. మంచి కలర్ఫుల్ ఉంటాయి చిన్నప్పటి బుక్స్. ఏమో రైటింగ్ బుక్ అనమాట. ఇప్పుడు ఎల్కేజీ కదా పాప, సో ఎల్కేజీకి ఎట్లా ఏమేమి ఉంటాయి, ఇవే రైటింగ్ బుక్స్ ఉంటాయి. కలరింగ్ వేసేటివి, డ్రాయింగ్ బుక్స్. ఏమేమో నెంబర్ బుక్, నెంబర్స్ రాయడానికి కలర్ఫుల్గా ఇచ్చారు అన్నట్టు. పిల్లలు అట్రాక్టివ్గా రాయాలి అని చెప్పేసి మంచి కలర్ఫుల్గా ఇచ్చారు బుక్స్. మంచిగా ఉంది బుక్. ఇంకొకటేమో ఇంగ్లీష్ ప్రైమరీ ఏనట, అంటే ఇంకో ప్రైమరీ బి కూడా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడే గింత పెద్ద బుక్స్ అట. కానీ ఈ ఎల్కేజీ అంటే అప్పట లెక్క లేవు చదువులు, ఇప్పుడు బాగా చదవాలి. మంచిగా ఉన్నాయి బుక్స్, కలర్ఫుల్. ఇవన్నీ చిట్టతల్లి బుక్స్, ఇవేమో రిషాన్ బుక్స్. ఇవన్నీ ఎందుకు చూపెడతాను అనుకుంటారా, ఎందుకంటే కవర్స్ వేసుడు. సో అందుకని అయిపోతాను. లాస్ట్ టైం కూడా మనం వీడియో తీసినాం కవర్స్ వేసేటప్పుడు పుట్టాలని చెప్పి. సో ఇంకొకటి ఏంటంటే స్కూల్ కంపాస్ బాక్స్ మొన్న డిమార్ట్లో చూసినాం, మంచిగా ఉందని చెప్పి తీసుకున్నాం. ఇట్లా డిఫరెంట్ వచ్చింది. ఇందులో డిఫరెంట్ ఏంటి తెలుసా, ఇందులో షార్ప్నర్ ఇది షార్ప్నర్ అన్నట్టు. ఇది తీయాలి, ఇది తీస్తే ఇందులో షార్ప్నర్ చెక్కుకోవచ్చు. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. ఇక పిల్లలకి తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాం. ఎట్లనైనా మా చిట్టతల్లి స్కూల్కి పోతుంది అని చెప్పి మంచి కొత్త బ్యాగు, దానికి నచ్చిన బాటిల్, నచ్చిన కంపాస్ బాక్స్ అన్ని తీసుకున్నాం. ఇవి చూసైనా వీటిని తీసుకొని పోతాను అని చెప్పి స్కూల్కి పోతారు కదా, అందుకని తీసుకున్నాం. చిట్టతల్లికి ఒకటి, రిషాన్కి ఒకటి. బస్ బాక్స్, ఇది స్కూల్ బస్ బాక్స్, కంపాస్ బాక్స్. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన, అందులో ఏమున్నదంటే పిల్లల బుక్స్కి కవర్స్ వేయబడును అని చెప్పి రాసి ఉంది. నేనైతే షాక్ అయినా, ఇట్లాంటి బిజినెస్లు కూడా చేస్తారా, ఇట్లాంటివి కూడా స్టార్ట్ చేసిరని. కానీ బెటర్. ఇక పిల్లలు తల్లిదండ్రులకు టైం లేని వాళ్ళు ఏం చేస్తారు, అట్లా ఇచ్చుకుంటారు. అది కూడా ఒక బిజినెసే, బాగుంది. సో మనం ఇప్పుడు పుట్టాలంటాం, కవర్స్ వేద్దాం కదా. సో కవర్స్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి, రెడీమేడ్ డైరెక్ట్గా మనకు కట్ చేసి లేదు, ఏం లేదు, డైరెక్ట్ బుక్లో కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తా అన్నాయి కూడా. ఇదేమో చిన్నది, ఇదేమో కొంచెం పెద్దది, ఇదేమో ఇంకా పెద్దది. ఇట్లా కూడా సైజులు ఉన్నాయి. మనకు నచ్చిన బుక్స్కి నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇది కూడా సరిపోకపోతే కవర్స్ కూడా తెచ్చినాం. చూద్దాం, వేద్దాం సరిపోతుందా లేదా. ఇది చిన్న సైజ్ అన్నట్టు. ఇది స్టిక్కర్ తీసేసి జస్ట్ అతికిచ్చుడే అంతే. సింపుల్, వెరీ సింపుల్, తొందర అయిపోతుంది పని. ఎస్, ఇది కవర్ తీసేసి తీయన్నా, కవర్ తీసుడేనిగా అదే ఉందా. ఓకే, ఇట్లా కవర్ తీసేసి, నాకు అత్తలేదు, రైట్, కవర్ వెళ్తుంది. ఇట్లా కవర్ తీసి కదా, రైట్, ఇట్లా అతికిచ్చుడే. ఇక డైరెక్ట్ అతుకుతానే కూడా భలే ఉంది, ఐడియా బాగుంది. డైరెక్ట్ వేసుకుంటే పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనం కూడా అవసరం లేదు, పిల్లలు కూడా వేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా తొందర అయిపోతుంది పని కూడా మంచిగా. రైట్, 2 సైడ్లు అయిపోయింది. ఇటు సైడ్ కూడా వేసేస్తే తొందరగా అయిపోయింది కదా పని. ఇట్లా అయితే తొందరగా అయిపోతుంది. ఎస్, అంతే, అయిపోయింది ఇక, అంతే సింపుల్. ఈ 5 నిమిషాలు కూడా పట్టలే నాకు పుట్టలేయడానికి, సారీ కవర్స్ వేయడానికి. ఈ ఐడియా బాగుంది. ఎవరికి వచ్చిందో ఈ ఐడియా, కానీ వస్తుంది, మంచి ఐడియా. తొందర అయిపోతుంది పుట్టలేసుడు. ఈ మధ్యలో ఎవరు ఖాళీగా ఉంటారో, అందరు బిజీ లైఫ్. అట్లాంటి వాళ్ళకు ఇవైతే మంచిగా పనిచేస్తాయి. రైట్, సింపుల్ అయిపోయింది, తొందరగా అయిపోయింది. 5 నిమిషాలు కూడా పట్టలే, 2 మినిట్స్ కూడా పట్టలే, తొందర అయిపోయింది. అదే దీంతో నెయ్యాలంటే దాని సైజ్ చూసుకోవాలి, కట్ చేయాలి, పిన్నులు వేయాలి, ఎన్ని ఉంటాయి. ఇట్లా అయితే 1 నిమిషంలో అయిపోయింది. ఎన్ని బుక్స్ అయినా వేయచ్చు, ఈజీగా ఉంది ప్రాసెస్, కానీ కాస్ట్ కూడా ఉన్నది. ఒకసారి పిన్నులు కూడా కొట్టుకుందాం, ఎందుకైనా మంచిగా. మళ్ళీ ఊడిపోతే ఎట్లా, పిల్లలకు కష్టం అవుతుంది. సో సేఫ్టీ కోసం పిన్నులు కొట్టుకోకుండా పిన్నులు వేస్తాను. మళ్ళీ మధ్యలో పోయినాయి అనుకోండి పిల్లలకి ఇబ్బంది అయితే. సో పిన్నులు కూడా వేసేస్తే పని అయిపోతుంది. ఎస్, ఈ బుక్కులు కొనుడు, వీటికి పుట్టలు వేసుడు పేరెంట్స్కి పెద్ద పని.
ఈ మంత్ మొత్తం బిజీ పిల్లల బుక్స్ తోని పిల్లలకు యూనిఫామ్. మా చిట్టతలకి అయితే సరి కొత్త యూనిఫామ్, ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి ఉంది కాబట్టి యూనిఫామ్ కొనుక్కున్నది, షూ కొన్నాం, సాక్సులు, బుక్స్. వామో ఇంత చిన్నపిల్లలకి ఇవన్నీ ఇప్పటి నుంచే. కవర్ లేసుడు అయిపోయింది. ఇక మనకు స్టిక్కర్ కూడా కొనుడే. వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారు. డీమార్ట్కి పోయి నాకు ఇదే స్టిక్కర్ కావాలని కొనుక్కున్నారు. ఇది జంగిల్ బుక్ స్టిక్కర్స్ అట్ ఇవి. వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారు. ఇక జంగిల్ బుక్ స్టిక్కర్లు అంటే ఇవ్వాలి, పుట్టలు వేయాలి, స్టిక్కర్లు వేయాలి, మళ్ళీ వీటికి పేర్లు రాయాలి. పెద్ద పని, పెద్ద ఆరాటం ఇక ఈ బుక్లతోని. కవర్లు వేసుడైంది, వీటికి స్టిక్కర్లు వేసుడైంది, ఇప్పుడు పేరు రాయాలి అన్ని బుక్లకు. ఇవాళ అవుతుంది, ఇక ఒక పూటే పడుతుంది, ఒక రోజంతా పడుతుంది వీటికే. ఇప్పటిదాకా చిట్టతల్లి బుక్స్ చూసినాం కదా, టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు రిషాన్ టెక్స్ట్ బుక్స్ చూద్దాం. ఇదేమో ఇంగ్లీష్ రీడర్ అట. రిషాన్ బుక్స్ కూడా మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, వస్తున్నాయి కదా. చిన్నప్పుడు కూడా తెలుగు బుక్స్ ఇట్లానే ఉండే. నేను ఇంగ్లీష్ మీడియం కాదు, చిన్నప్పుడు నుండి తెలుగు మీడియమే. 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం. ఇదేమో రాయడానికి. వీళ్ళకి ఇప్పటి నుండే హిందీ ఉంటుంది అన్నట్టు, ఫస్ట్ క్లాస్ నుండి స్టార్ట్ హిందీ రాయడం. సో హిందీ ఎట్లా రాయాలి అనే రైటింగ్ బుక్ ఇది. హిందీ రైటింగ్ బుక్, హిందీ అండ్ తెలుగు రైటింగ్ బుక్. ఇదేమో బూస్ట్ యువర్ నాలెడ్జ్ కోసం, నాలెడ్జ్ బుక్ అట. అరే ఇందులో అన్నీ ఉన్నాయి. మనకు జీకే అంటారు కదా, సో వీళ్ళకి ఇది అన్నట్టు జనరల్ నాలెడ్జ్ బుక్ అట. ఇదేమో తెలుగు. తెలుగు అంటే నాకు బాగా ఇష్టం. ఇది ఒకటే కలర్ఫుల్గా లేదు, లాస్ట్ ఇయర్ కలర్ఫుల్గా ఉండే. అయితే ఇది టెక్స్ట్ బుక్ కాదు, వర్క్ బుక్ అట. సో ఇది వర్క్ బుక్, ఇది టెక్స్ట్ బుక్. తెలుగు తల్లి బొమ్మ. భారతీయ వీరులం భరతమాత బిడ్డలు అని చిన్నప్పుడు చదువుకుంటుండే. రిషాన్ వాళ్ళకి ఫస్ట్ పేజీలో అదే వచ్చింది. ఇక మంచిగా ఉంది. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వెగుల చుక్కనట. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ. ఇది చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఇవన్నీ వీళ్ళకి కూడా ఉన్నాయి. అప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి. భలే ఉంది బుక్, బాగుంది. టెక్స్ట్ బుక్, రిషాన్ తెలుగు టెక్స్ట్ బుక్. ఇదేమో స్టార్ జూనియర్ అట. ఇది మ్యాథ్స్, లెక్కలు చేసుకోవడానికి. ఇదేమో ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇప్పటి నుంచే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సైన్స్ కావచ్చు మేబీ. ఇది సైన్స్. ఇక్కడ వీళ్ళు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని పెట్టారు, కాకపోతే ఇది సైన్స్. ఇందుకు ప్రాక్టీస్ నోట్బుక్. రిషాన్ కూడా కలరింగ్ బుక్ ఉంది, కలర్స్ వేసుకోవడానికి బుక్. కలరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నట్టు ప్రతి ఇయర్. హిందీ బుక్ చాలా సన్నగా ఉంది, చోటా ఉంది. చోటా బచ్చే. ఇది చిన్నగా ఉంది, ఇప్పుడే ఫస్ట్ కదా, అందుకే చిన్నగా ఉన్నాయి అన్నట్టు. ఇది వర్క్ బుక్. మ్యాథమెటిక్స్, ఇన్ని పేజీలు ఉన్నాయి మ్యాథమెటిక్స్. అంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటే మన గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్స్కి. ఇక రిషాన్ బుక్లో కూడా వేసిద్దామా. ఇవన్నీ ఏంటి, నీ బుక్కులు చెల్లెమ్మ బుక్కులే. అప్పటి నుంచి ఎత్తాను, ఇక అయితేలే వాంగ అయితేలే, దూల తీరిపోతుంది మొత్తానికి. అయితే ఇవన్నీ వేసే వరకు సాయంత్రం అయింది మాకు దెబ్బకే. పుట్టలు కవర్లు అప్పటి నుంచే తన రిషాన్ కూడా వచ్చింది. ఇంకా అయితలేవు పుట్టలు వేసుడు. గిన్ని బుక్కులు ఉన్నాయి. నీ బుక్స్, చెల్లెమ్మ బుక్స్, ఇవన్నీ బుక్కులే. ఎన్ని బుక్స్కి వేస్తాను ఒకటేసారి కవర్స్. పోయినప్పుడల్లా చెప్తాను మేడం. ఇది చిట్ట తల్లిది 1 to 100 నెంబర్స్. ఇవన్నీ నీయే గిన్ని బుక్స్. ఇంకున్నాయి బుక్స్ రిషాన్ బ్యాగ్లో, వాటికి కూడా వేయాలి. అప్పటి నుంచి వేస్తాను, ఇక అయితలేవు ఆగ అవుతలేవు. మస్తు సేపు అవుతుంది. ఇంక వీటికి ఎంత సేపు అవుతుంది, వీటికి కట్ చేసి వేయడానికి ఎంత టైం పట్టాలి. మామూ టైం సేఫ్, ఇట్లా బెటర్ అనిపిస్తుంది. కవర్ సేరాదనే డాడీ రెడీమేడ్ తెచ్చిండ. రెడీమేడ్ ఇట్లయితే తొందర అయిపోతాను. నేను కూడా వేయచ్చు. లాస్ట్ ఇయర్ నేను వెయ్యలే, మొత్తం మా ఆయన వేసిండు. ఇప్పుడు నేను వేస్తాను, ఎందుకంటే ఈజీ కదా. జస్ట్ స్టిక్కర్లు తీసుడు అంటించుడు అంతే. స్కూల్లో ఏం తెచ్చుకున్నావే? కిండర్ జాయా? అయ్యో కిండర్ జాయ్ తినద్దాం. కిండర్ జాయిలు అవి అద్దని తింటారా? ఇలా బొమ్మ వచ్చింది. ఇదేం మంచి లేదు, గలీజు. ఇది తినద్దు రిషాన్. ఎవరు కూడా ఇచ్చారు నీకు? వెళ్తలేదు ఇది. అబ్బో నీ బాంచన అయితే ఇట్లాంటివి తినద్దు, గట్టిగా ఉంది. ఇగో ఇలా 2 పీనట్లు వేస్తారు, ఇంత క్రీమ్ పెడతారు. ఇక అంతే. పో ఇలా బొమ్మ ఉంటుంది. ఎంత ఏం వెళ్ళింది బొమ్మ చూద్దామా? ఇట్లయితే కాదు, కట్ చేద్దాం. కట్ చేస్తే వెళ్తుంది ఏముంటుంది. ఏరోప్లేనా రా? ఫిష్ వచ్చింది. డాల్ఫిన్ అంటే మంచిగా ఉంది బొమ్మ. ఇగో కింద గీర కూడా వచ్చింది ఒకటి. మంచిగా తయారు చేసి బొమ్మ. ఇవి వాడుకో. బుక్స్కి కవర్లు వేసుడు కథం అయింది. ఎన్ని బుక్స్ వేసినాం చూడండి. 1 అవర్లో ఇవన్నీ బుక్స్ అయిపోయినాయి. ఇంకా నయం ఇట్లాంటి మనం జస్ట్ స్టిక్కర్లు తీసి కవర్లు వేసుడు కాబట్టి ఇంత తొందరగా అయింది. లేదంటే కవర్లు జింపుకుండా వేసిండ్రు అనుకోండి, ఇక 2 రోజులైనా ఉడవైవి అన్ని బుక్స్. ఇన్ని బుక్స్ ఇంత తొందరగా గ్రేట్.
పోయినసారి మా ఆయన వేసిండు, నేను ఏం వేయలేదు, ఎందుకంటే అట్లా కట్ చేసుకుంటే వేసుడు కష్టం. ఇట్లయితే తొందరగా నేనే వేసి పడేసిన. ఈజీ ప్రాసెస్, బాగుంది, తొందరగా అయిపోయినాయి. ఇక బుక్లు ఎవరి వాళ్ళ బ్యాగులు అలా పెడితే స్కూల్కి వంగ తీసుకొని పోతారు. అప్పటికే మేడం అడుగుతా అంది బుక్లు ఇవి అని చెప్పి. సో ఇవన్నీ ఇలా పెట్టేసి రేపు దోలుడే ఇక స్కూల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.